ఒక్క నిమిషం, నేను ఇంకా షేర్ చేయలేదు. ఇప్పుడు కనపడుతుందా? కనపడుతుంది సార్. కనపడుతుందా? స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే ఎలా ఉంటాయి చూద్దాం. కంకాటినేట్ అంటే అర్థమైందా? నిన్న వినపడలేదన్నారు. సరే, ఇంకోసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ కంకాటినేషన్? అందరు కనపడుతుంది కదా? కనపడుతుంది సార్. కంకాటినేషన్ అంటే ఏంటంటే ఇది స్ట్రింగ్ ఆపరేషన్. 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలంటే యూజ్ అవుతుంది. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలంటే, కలిపి డిస్ప్లే అవ్వాలంటే ఇది జాయిన్ అవుతుంది. సపోజ్ A is a string which contains one ROM. B is one string. String means always enclosed in the single quotes. You have to remember blindly. Okay. B contains Kumar. If you want to combine these two through concatenation operator, you can combine. Concatenate A, B into C. Okay. I have to pre-declare C also. Now what happens? A and B value combinedly together into stored into C. Okay. See the example. How to declare the variable with the help of data keyword. Data A type string. Data B type string. Data C type string. Assigning A is equal to B is equal to I want to concatenate it into C. How to concatenate? Concatenate A, B into C. Separated by space. We want to print it. Write C. చెక్ ద ప్రోగ్రామ్. ఏం చేసా నేను ఇక్కడ ఏబీసీని డిక్లేర్ చేసా. ఏకి రామ్ అనే వేరియబుల్ని అసైన్ చేసా, బీకి కృష్ణ అనే స్ట్రింగ్ని అసైన్ చేసా. సిలో యాజ్ ఆఫ్ నవ్ ఏముంటుంది? స్పేస్ ఉంటుంది. ఎందుకు స్పేస్ ఉంటుంది? సి ఈజ్ ఏ స్ట్రింగ్ వేరియబుల్. ఆల్ స్ట్రింగ్ వేరియబుల్స్ ఆర్ డిఫాల్టెడ్ టు 0. అర్థం కాకుంటే స్టాప్ చేయండి. అప్పుడు ఏలో ఉన్న కంటెంట్, బీలో ఉన్న కంటెంట్ రెండు కలిపి సిలోకి చేశాను. యాక్టివేట్ చేస్తున్న ప్రోగ్రామ్ని. ఎగ్జిక్యూట్. వచ్చిందా? రామకృష్ణ అని. ఇదన్నమాట స్ట్రింగ్ ఆపరేషన్ అంటే. దీనికి న్యూ సింటాక్స్ కూడా ఉంది. కొంతమంది న్యూ సింటాక్స్ రాస్తారు, వెరీ అడ్వాన్స్డ్ సింటాక్స్. సింటాక్స్లో గుర్తు లేకపోతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు, గూగుల్ చేసుకోవచ్చు.
నార్మల్గా ఇట్లా వాడుతూ ఉంటారు కంకాటినేట్ లైన్స్ ఆఫ్ ఐట్యాబ్. ఏంటి ఐట్యాబ్ అంటే ఏంటి అవి తెలుస్తాయి, ఒక 2 daysలో తెలుస్తాయి మీకు డేటా సెట్ అని. అలా కాకుండా పైప్ సింబల్తో కూడా రాస్తారు. సింబల్ ఓకేనా. మీరు ఇలా కొత్త ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కొద్ది టైం పడుతుంది అంతే. ఈజ్ ఈక్వల్ టు పైప్ సింబల్ అంటే ఇది. ఓకే, సింటాక్స్ ఎర్రర్స్. రామకృష్ణ వచ్చిందా? జస్ట్ నేనేం చేయలేదు, కంకాటినేట్ ఏబి ఇంటూ సి సపరేటెడ్ బై స్పేస్ బదులు ఎలా ఇచ్చాను నేను, సిలోకి కంకాటినేట్ చేస్తున్నాను ఏ వేరియబుల్ని బి వేరియబుల్ని సిలో కంకాటినేట్ చేస్తున్నాను. ఎలా డిక్లేర్ చేయాలంటే పైప్ సింబల్ వాడాలి. ఓకేనా. పైప్ సింబల్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఎంటర్ బటన్ పైన ఉంటుంది, షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే. ఓకేనా, బ్యాక్వర్డ్ స్లాష్ ఉందిగా అదే బటన్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమైంది అందరికీ? దీని మీనింగ్ ఎబో మీనింగ్ రెండు ఒకటే. ఓకే, అర్థం కాలేదా? రిప్లై ఇవ్వండి. అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. ఓకే. కంకాటినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో రిక్వైర్మెంట్ చెప్తాను. ఇప్పుడు రివర్స్, రామ్ కుమార్ అనే స్ట్రింగ్ ఉంది, మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ కుమార్ అనే వాల్యూ కావాలి. ఓకేనా, అంటే రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు క్యాప్చర్ సమ్ పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. వాట్ ఈస్ ద గివెన్ స్ట్రింగ్? రామ్ కుమార్ ఇస్ ద గివెన్ స్ట్రింగ్, బట్ ఐ వాంట్ టు క్యాప్చర్ కుమార్ అనే స్ట్రింగ్ కావాలి నాకు. ఓకేనా, ఇలాంటివి మీకు రియల్ టైంలో చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే అక్కడ చేసేటప్పుడు ఐడియా వచ్చేస్తుంది. రామ్ కుమార్ అంటే కుమార్ వస్తుంది. మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్లో చెప్తా ఒకటి సింపుల్. కుమార్ అని క్యాప్చర్ చేయాలి. హౌ టు క్యాప్చర్ పోర్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రింగ్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ లాజిక్ రాస్తాం. ఏం రాస్తాం? ఆఫ్సెట్ లాజిక్. దీన్ని డైరెక్ట్ లైవ్ రిపోర్ట్లో యూజ్ చేసి చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అప్పుడు చెప్పను లాజిక్ ఏంటంటే డైరెక్ట్ వాడతా. ఇక్కడ మీకు ఇవాళ రావాలి. ఓకేనా, స్ట్రింగ్కి ఇండెక్స్ ఉంటుంది. ఏంటి గివెన్ స్ట్రింగ్ ఏంటి? రామ్ కుమార్. స్పేస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ వన్ సపరేట్ క్యారెక్టర్. ఇక్కడ స్పేస్ లేదనుకుంది. ఓకేనా, ఫస్ట్ ఇండెక్స్ వచ్చి 0, సెకండ్ ఇండెక్స్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఇండెక్సింగ్. స్ట్రింగ్కి ఎప్పుడైనా ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఓకేనా, స్ట్రింగ్ ఇండెక్స్ 0 స్టార్ట్ అవుతుంది. ఇది ఏ అనే వేరియబుల్లో ఉంది. ఏ ఈక్వల్ రామ్ కుమార్ అని ఉంది. స్ట్రింగ్ ఇండెక్స్ ఇలా ఉంటుంది. మనకి బిలో కుమార్ అని రావాలి. ఓకేనా, అలా రావడానికి ఏం చేయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ లాజిక్ రాయాలి. ఏ ప్లస్ ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది మనకి కుమార్ అనేది, ఎక్కడి నుంచి ఉంది? 0, 1, 2, 3, థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, థర్డ్ ఇండెక్స్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ రావాలి మాకు కుమార్ అనేది? 1, 2, 3, 4, 5 క్యారెక్టర్స్. హ్యావ్ టు గివ్ లైక్ దిస్. ఎప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా దిస్ ఈజ్ కాల్డ్ ఆఫ్సెట్ లాజిక్. ఆఫ్సెట్ లాజిక్. వాట్ దిస్ నెంబర్ ఇండికేట్స్? ఫ్రమ్ విచ్ ఇండెక్స్ యూ వాంట్ టు క్యాప్చర్ ద portion of string. I want to capture the
portion of string from k. Position of k is 3 from third index. How many characters you want to consider from third index? I want to consider 5 characters. 1, 2, 3, 4, 5 characters. Okay, that's why it's looking like this. I have to remember very carefully offset logic. Okay. Data b type string is equal to ఓకే. ఇప్పుడు నాకు బిలో ఏం కావాలి? ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్. ఇక్కడ ప్లస్ అనేది అరిథమెటిక్ ఆపరేటర్ కాదు కాబట్టి మీరు స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా? ప్లస్ అరిథమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి? మామూలుగా ఎడిషన్ చేయడం, నార్మల్ ఎడిషన్స్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 0th index, not 0th index. What is the k index number? 0, 1, 2, 3. Third index, and considering how many characters? 1, 2, 3, 4, 5, 6, 7 characters I am considering. I want to print b. Type b. Check the syntax. Activate the program. వచ్చిందా కృష్ణ అని? ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పాలి. లాజిక్ ఒక్కరొకరు 1 by 1 అందరూ చెప్పాలి. సార్ స్పేస్ రాలేదు సార్. ఎక్కడ స్పేస్ రాలేదు? ఇక్కడ 3 స్పేసెస్ ఇచ్చారు కదా సార్, 3 of 7. సో 3 ఇన్ ద సెన్స్ 3 స్పేసెస్. 3 స్పేసెస్ కాదు, థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ కావాలని. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. r వచ్చి 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 7 అంటే ఆ థర్డ్ ఇండెక్స్ నుంచి 7 ప్లేసెస్, 7 క్యారెక్టర్స్, స్పేసెస్ కాదు. 1, 2, 3, 4, 5, 6, 7. అర్థం కాలేదా? బిఫోర్ 3 of 7 అంటే 3 అంటే ఏంటంటే ఎక్కడి నుంచి నువ్వు గివెన్ స్ట్రింగ్ ఏంటి? ఏ అనేది గివెన్ స్ట్రింగ్. ఏలో 3 అనే ఇండెక్స్, 3 ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 0, 0, 1, 2, 3 ఇక్కడ నుంచే కదా నేను కావాలనుకున్నది. ఆ ఇండెక్స్ నెంబర్ ఇది, స్పేసెస్ కాదు, ఇండెక్స్ నెంబర్. అంటే థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని డిజిట్స్? 1, 2, 3, 4, 5 డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి. రామ్ కుమార్ అంటే 5 డిజిట్స్. కృష్ణ అని తీసుకున్నావు కాబట్టి అక్కడ 7 డిజిట్స్. అర్థమైందా? ఓకే, మీరే చెప్పాలి. నేను రకరకాల పేర్లు ఇస్తా. శేఖర్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నాకు చంద్ర అని క్యాప్చర్ కావాలి. చెప్పండి మీరే లాజిక్. చంద్ర ఒక్కరొక్కరు 1 by 1 అందరు చెప్పాల్సిందే. ఇప్పుడు అర్థం కాకుంటే మళ్ళీ చెప్తా. అరుణ్ భాష చెప్పు. అరుణ్ భాష. అదే సార్, ఏ ప్లస్ చంద్ర నాకు క్యాప్చర్ కావాల్సింది. చంద్ర ఏ ప్లస్ 6. చంద్ర ఇండెక్స్ నెంబర్ ఎంత చంద్రది? 0 సార్. ఫస్ట్ స్టార్టింగ్ 0. ఫస్ట్ 0 పెట్టాలి. 0 నుంచి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 సార్. చూడండి ఒకసారి కరెక్ట్ కాదా? ఓకే, DHNDRA వచ్చింది. How many characters from 0 index? 1, 2, 3, 4, 5, 6, 7 characters. Okay na? 7 characters. ఇక్కడ సెకండ్ బ్రాకెట్ లో రాసేది మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద గివెన్ స్టార్టింగ్ ఇండెక్స్. 7 స్టార్టింగ్ ఏమో 0 నుంచి, అక్కడ నుంచి 7 అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? హర్షవర్ధన్. శేఖర్ క్యాప్చర్ కావాలి. ఎలా?
దగ్గర స్పేస్ కూడా మనం కౌంట్ చేయాలి సార్. స్పేస్ కూడా ఒక ఇండెక్సే. అదే కౌంట్ చేయాలి, ఇండెక్స్ కౌంట్ చేయాలి. చేయాల్సిందే. 7 కాదు, ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 1 2 8. వెరీ గుడ్. 8 సార్. 8. హౌ మెనీ క్యారెక్టర్స్? క్యారెక్టర్స్ చెక్ చేయండి. మీకు ఇక్కడే క్లాస్లోనే రావాలి, ఓకేనా? లాజిక్ ఫామ్ చేయడం సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నేర్చుకుంటే నేను చెప్పినప్పుడు ఊరికే జస్ట్ అర్థమైనట్టుంటుంది. శేఖర్ వచ్చిందా? వెరీ గుడ్. విజయ్ కుమార్ ఉన్నాడా? సార్ నేను విజయ్ అని క్యాప్చర్ చేయాలి. ఎట్లా క్యాప్చర్ చేస్తా చెప్పు. A plus 0 open bracket 5 close. ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ లో చాలా యూజ్ అయింది. ఓకే విజయ్, వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారు? ఆదిలక్ష్మి. కావాలి, ఎలా క్యాప్చర్ అవుతుంది? ఏంటి సార్? కుమార్ సార్ 6 or 5 సార్. మీరు సర్వర్ అందరూ తీసుకోండి. కుమార్, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా మిగిలిపోయి? గంగాధర్ అర్థమైందా నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, ఇది ఆఫ్సెట్ లాజిక్. ఓకే, దీన్ని ఏమంటాం? ఆఫ్సెట్ లాజిక్ అంటాం. మళ్ళీ చెప్పండి. ఒక డౌట్ సార్ హర్ష. చెప్పు హర్ష. సార్ విజయ్ ముందర 2 స్పేసెస్ ఉంటే ఆ 2 స్పేసెస్ కౌంట్ చేసి ఆఫ్ 5 అని పెట్టచ్చు కదా సార్? ఇక్కడ ఇచ్చిన 2 స్పేసెస్ 2 of 5 ఏ దానికి? విజయ్ క్యాప్చర్ అవడానికే. విజయ్ క్యాప్చర్ కి చూసుకో. ఓకేనా? డౌట్ క్లియరా? ఎస్ సార్. విజయ్ కానీ డౌట్ ఓకేనా? ఇప్పుడు విజయ్ రావాలి సార్. అవును సార్. అవన్నీ ప్రయోగం చేయించినావు డైరెక్ట్. వచ్చిందా విజయ్ అని? అంతే. ఎస్ సార్. ఇది ఆఫ్సెట్ లాజిక్ అంటారు దీన్ని, ఓకేనా? ప్రస్తుతానికి 2 స్ట్రింగ్ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ మీకే అర్థమైపోతాయి వేరేవి, ఓకేనా? అవన్నీ సింపుల్ లోయర్ కేస్ లెక్క కన్వర్ట్ చేయడం, అప్పర్ కేస్. ఆఫ్సెట్ లాజిక్ అర్థమైంది అనుకుంటా అందరికి. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. మళ్ళీ చెప్పను ఇంకా. ఆఫ్సెట్ లాజిక్ మీరే చేయాలి ఇంకా. మళ్ళీ అప్పుడు డైరెక్ట్ మిమ్మల్నే చేయమంటారు. చెప్దాం అనుకున్నా మీకు ఇవాళ. మెసేజెస్ చేస్తారు సింటాక్స్. ఎక్కడ ఉన్నాయి? బుక్లో రాసి ఉంటాయి చోట. మెసేజెస్ అని కనపడలేదు.
చూడండి మెసేజ్ ఎలా రాయొచ్చో మొన్న ఒక మెథడ్ చూపించాను. మెసేజ్ ఎందుకు అసలు వాడేది, ఎందుకు వాడతాం మెసేజ్? కమ్యూనికేషన్ గురించి. ఇన్ఫర్మేషన్, అది ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా ఏంటని చెప్పడానికి మెసేజ్ వాడతాం. ఓకేనా? రకరకాల మెసేజెస్ ఉన్నాయి మనకి. మెసేజ్ డైరెక్ట్ ఎట్లా చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. ఇదో ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఓకే, టైప్ ఐ. ఇన్ఫర్మేషన్ మెసేజ్ అయితే క్యాపిటల్ ఐలో ఇస్తాం. ఓకేనా? స్మాల్ ఐలో ఇస్తే క్యాప్చర్ అవ్వద్దు. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఎప్పుడైనా సరే ఒక పాపప్లో వస్తుంది, ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది. ప్రాసెస్ని కంటిన్యూ చేయడం అంటే కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు పాపప్ వచ్చింది. ఓకే, ప్రాసెస్ అంటే ఇంకా స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి తర్వాత నేను రైట్ చేస్తున్నాను. రైట్ ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వడం వల్ల నో సింటాక్స్ ఎర్రర్స్. ఇన్ఫర్మేషన్ మెసేజ్ అనేది జస్ట్ ప్రాసెస్ కోసం తెలుసుకుంటాం. ఆ ప్రాసెస్ని స్టాప్ చేయదు అది. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అలా అయిన తర్వాత ఇంకా ఉన్నాయి స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. పర్వతనేని కరుణాకర్ అని ప్రింట్ అయింది నా నేమ్. ఓకేనా? అది ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంటే. స్టేటస్ మెసేజ్ అంటే క్యాపిటల్ ఎస్. స్టేటస్ మెసేజ్ అంటే క్యాపిటల్ ఎస్. స్టేటస్ మెసేజ్ ఎలా డిస్ప్లే అయింది? ఇన్ఫర్మేషన్ మెసేజ్ సపరేట్ పాపప్లో డిస్ప్లే అయింది. స్టేటస్ మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. నాకు ఈ కరుణాకర్ అనే రిజల్ట్ వచ్చింది, స్టేటస్ మెసేజ్ ఇక్కడ ఉంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఓకేనా? స్టేటస్ బార్లో వస్తుంది. ఇది స్టేటస్ మెసేజ్ అంటే. లేదు ఎర్రర్ మెసేజ్ లాగా డిస్ప్లే చేయాలనుకున్నాం అంటే ఈ క్యాపిటల్ ఈ. ఎర్రర్ మెసేజ్ అంటే ఆ ప్రాసెస్ని ముందుకు పోనీదు, అక్కడ స్టాప్ అవుతుంది. ఆల్రెడీ చూపించా అనుకుంటా ఇది మీకు. ఆ ప్రాసెస్ని ముందుకు వెళ్ళలేదు, ఫ్రీజ్ అయిపోతుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని ఎర్రర్ లాగా వచ్చింది. ఓకే, ఎర్రర్ మెసేజ్ అంటే ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి? షార్ట్ డంప్ మెసేజ్ అని ఉంది. షార్ట్ డంప్ అంటే ఎక్స్ డంప్ వస్తుంది. డంప్ తెలుసు మీకు ఆల్రెడీ. డంప్ అంటే ST22లో అనాలిసిస్ చేసి నార్మల్గా రన్ టైంలో చూస్తూ ఉంటారు. ఇలాంటి డంప్లు ఎలా వస్తాయంటే బ్యాక్ ఎండ్లో ఇలాంటి డిక్లరేషన్స్ ఉంటాయి. ఇది డంప్. ఓకే, డంప్ వచ్చినా సరే మనం మళ్ళీ పూర్తి బ్యాక్ వెళ్ళి మళ్ళీ SC38కి రావాలి. ఓకే, అది డంప్. ఇంకా కొన్ని ఉంటాయి అబాండన్డ్ మెసేజెస్ అని, క్యాన్సిల్ టైప్. ఓకే, ఇవి అన్ని మెసేజ్ టైప్స్. ఇవి ఇదేం చేస్తుంది అసలు? వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? అందరికీ రావట్లేదా? వస్తుంది సార్, వాయిస్ వస్తుంది సార్. వస్తుంది సార్ వాయిస్. స్క్రీన్ కనపడుతుంది కదా? కనపడుతుంది సార్ స్క్రీన్. ఓకే ఓకే, ఇప్పుడు అబాండన్ అనే మెసేజ్ ఇది ఈ టైప్ ఇస్తే ఏం జరుగుతుంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? అంటే మెసేజ్ వచ్చింది, తర్వాత వేరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వట్లేదు, మరి బ్యాక్ వచ్చేస్తుంది. అది అబాండన్ మెసేజ్. ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తా చూడండి ఒకసారి, లేకుంటే అక్కడే పంపిస్తాను. స్కైప్లో ఎన్ని రకాలు ఉన్నాయి మెసేజ్లు? నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ అంటే స్టేటస్ మెసేజ్. ఆపరేషన్ స్టాప్ చేయవు. ఈ అంటే ఎర్రర్. ఈ అంటే ఎర్రర్ మెసేజ్. నెక్స్ట్ షార్ట్ డంప్. ఏ
నువ్వు ఎక్కువ వాడేది Okay, ఐఎస్ఈ అంతే, వేరేటి వాడు. ఓకేనా? ఏ అంటే అబార్ట్ మెసేజ్ టైప్ అంటాం. వార్నింగ్స్ కూడా ఉండేవి, ఇప్పుడు వార్నింగ్స్ ఎర్రర్స్ ఒకటేలాగే ఉంటాయి. వార్నింగ్ అయితే జస్ట్ మెసేజ్ ఇచ్చేది, ప్రాసెస్ని కంటిన్యూ చేసేది. ఓకేనా? ఇవి మెసేజ్ టైప్స్. డిక్లరేషన్ ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి 3 టైప్స్ ఉన్నాయి టోటల్ డిక్లరేషన్స్. 3 టైప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, 1 టైప్ ఆఫ్ డిక్లరేషన్. క్లాస్ చెప్తున్నాను, క్లాస్ అలా క్లాస్ చెప్తున్నాను. Sorry for disturbance. One type of declaration. Another type కూడా ఉంది. ఓకే, ఫాలో అవుతున్నారు అందరూ? yes, sir. ఆపరేషన్ సక్సెస్ఫుల్ని ఇంకో టైప్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఏ టైప్ అని ఇవ్వండి ఫస్ట్. ఓకేనా? తర్వాత కోడ్ ఇవ్వండి. ప్యాకెట్లో ఎవరైతే జనరేట్ చేస్తున్నాం ఎర్రర్ వాళ్ళు యూజర్ నేమ్ ఇవ్వండి. ఏ మెసేజ్ పాపులేట్ చేయాలనుకున్నారో అది. ఇది ఏ టైప్ ఆఫ్ మెసేజ్? ఇన్ఫర్మేషన్ మెసేజ్. ఓకేనా? సింటాక్టికల్లీ కరెక్ట్. ఏమని వచ్చింది? కరుణ 00001 ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఏ యూజర్ రైజ్ చేశాడో యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంటే ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. ఇంకేది కావాలంటే అది అక్కడ ఎస్ అని ఇచ్చుకుంటే స్టేటస్ మెసేజ్ లాగా డిస్ప్లే అయింది. క్యాప్లెస్ ఇవ్వాలి. ఓకేనా? సార్ ఈ 001 ఏంటి సార్? అక్కడ ఎర్రర్ కోడ్స్ మెయింటైన్ చేస్తారు ప్రాజెక్ట్ లో. కొంతమంది కోడ్ 001 002 మొత్తం ప్రాజెక్ట్ కి 001 అంటే ఇట్లా వచ్చారు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఆ మొదలు చెప్పినప్పుడు ఇది అర్థమైంది. అంటే మెథడ్స్ 3 ఎందుకు తెలుసుకోవాలంటే ఒక్కొరు ఒకటి యూజ్ చేసింటారు. ఓకేనా? ఏది యూజ్ చేసినా నీకు ఫెమిలియర్ గా ఉండాలంటే 3 తెలిసిండాలి. ఓకే, ఇప్పుడు వచ్చిందా? కరుణ 001 ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని. కోడ్స్ 3 డిజిట్స్ 000 to 999 ఇవ్వచ్చు. ఓకేనా? మెసేజ్ నెంబర్స్. చెప్పమ్మా. ఇక్కడ మనము అది మెసేజ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లో మనకి రిజల్ట్ వస్తుంది కదా సార్? నెక్స్ట్ స్క్రీన్ లో రిజల్టా? ఒక్కో మెసేజ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అయితే నెక్స్ట్ స్క్రీన్ పాపప్ కాబట్టి, స్టేటస్ మెసేజ్ అయితే అదే స్క్రీన్ లో స్టేటస్ బార్ లో మెసేజ్ వస్తుంది. తర్వాత స్టేట్మెంట్స్ ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అదే సార్, ఇప్పుడు నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ తో పాటే పర్వతనేని కరుణాకర్ అనేది రాదా సార్? అలా రాదా మనకి? ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ చూడండి, స్టేటస్ మెసేజ్ రావాలి. అప్పుడు రావాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? వచ్చింది. ఓకేనా? ఈ స్క్రీన్ ఎల్పిఎస్ స్క్రీన్ అంటాం. ఇది స్టేటస్ బార్ లో మెసేజ్ డిస్ప్లే అయింది అంతే. ఓకే ఓకే, కాకపోతే మెసేజ్ లో ఇలా చేయలేం మనం. ఐ మీన్ ఇన్ఫర్మేషన్
ఆ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పాపప్ వస్తుంది, తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అక్కడ మనం కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తేనే తర్వాత స్క్రీన్కి వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే చూడండి, ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ వచ్చింది మెసేజ్, ఇప్పుడు కంటిన్యూ చేస్తేనే అక్కడికి వెళ్తుంది నెక్స్ట్ స్క్రీన్. అది ఓకే. ఓకే సార్. ఓకే మీకు ఏ టైప్ కావాలనుకుంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇది సెకండ్ టైప్ డిక్లరేషన్. అన్ని ప్రాక్టీస్ చేయాలి, ఊరినే విన్నట్టు కాదు. మీరు పెరుగు చెవి డైలీ పెరిగాయి, పాలు డే బై డే వేయి. మీ డాడీకి చెప్పు. నెక్స్ట్ ఇంకో టైప్ డిక్లరేషన్. ఓకేనా? అలా కాకుండా మెసేజెస్ అన్ని ఒక క్లాస్ లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడ మెయింటైన్ చేస్తామంటే SE91 ఒక క్లాస్ ఉంది, అక్కడ మెయింటైన్ చేస్తాం. చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. మెసేజ్ క్లాస్ టీ కోడ్ ఏంటి? SE91. మెసేజ్ మెయింటెనెన్స్ ఇనీషియల్ స్క్రీన్. మెసేజ్ క్లాస్ లో ఒకటి క్రియేట్ చేసుకోండి. మెసేజ్ క్లాస్ జి ఆదిలక్ష్మి అని పెడుతున్నా. మెసేజ్ క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మెసేజెస్ ఉందా, ట్యాబ్స్ 2 వచ్చినాయా? ఇప్పుడు జి ఆదిలక్ష్మి అని మెసేజ్ క్లాస్ ఇచ్చా, ట్యాబ్స్ 2 వచ్చాయి కదా. అట్రిబ్యూట్స్ ట్యాబ్లో ఎవరు ఏంటి అనేది ఉంది. మెసేజెస్ ట్యాబ్లోకి రండి. సేవ్ చేయమని అడుగుతుంది, లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మెసేజ్ ట్యాబ్లోకి వస్తే మీకు మెసేజ్ అబ్జర్వ్ అవుతున్నాయి. ఇక్కడ మెసేజ్ షార్ట్ టెక్స్ట్ ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయంటే 000 నుంచి 999 వరకు ఉంటాయి. నేను 000 ఏమి ఇచ్చా, ఏ మెసేజ్లు కావాలంటే అవి. ఆపరేషన్, నెక్స్ట్ ఆపరేషన్ ఫెయిల్, రకరకాల మెయింటెనెన్స్ ఇస్తున్నా. ఓకేనా? త్రీ ఇచ్చేసాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇవి పాపులర్ చేయాలనుకో మనం మెసేజ్ క్లాస్ ఏంటి కాపీ చేసుకోండి. ప్రోగ్రామ్ దగ్గర రండి, ఎక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే అక్కడ. ఇప్పుడు మెసేజ్ ఎలా చేయొచ్చు? మెసేజ్ అని టైప్ చేయాలి. మెసేజ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ చేయాలనుకున్నా. నేను దాన్ని ఎలా చేయాలనుకున్నా, ఇన్ఫర్మేషన్ మెసేజ్ లా చేయాలనుకున్నాను. ఇన్ఫర్మేషన్ మెసేజ్, దాని కోడ్ ఎంత ఉంది? 000 ఉంది. 000గా ఇచ్చింది నేను కోడ్. 000 బ్రాకెట్లో మెసేజ్ క్లాస్ కాపీ చేయండి. ఓకేనా? నేను మెసేజ్ ఐ అని ఇచ్చా, ఇన్ఫర్మేషన్ మెసేజ్ 000 జి ఆదిలక్ష్మి అని ఇచ్చా. జి ఆదిలక్ష్మి అనేది ఏంటి? మెసేజ్ క్లాస్. నో సింటాక్స్ ఎర్రర్స్. ఇది థర్డ్ టైప్. అర్థమైందా? ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆ నెంబర్ సేవ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇంక నువ్వు ట్రిపుల్ 001 ఇచ్చావు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ చేంజ్ చేసినా ఖచ్చితంగా యాక్టివేట్ చేయడం మర్చిపోతాను. ఆపరేషన్ ఫెయిల్ అని వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఇది థర్డ్ టైప్ ఆఫ్ డిక్లరేషన్. సార్ ఓన్లీ వన్ లైన్ డిస్ప్లే అవుతుందా సార్? అది వన్ లైన్ డిస్ప్లే అవుతుందా సార్? ఎక్కడ? ఇప్పుడు 001 అంటే మెసేజెస్ అన్ని డిస్ప్లే చేయొచ్చా, లేకపోతే ఓన్లీ వన్ మెసేజ్ యూ కెన్ డిస్ప్లే సార్? ఏంటి డౌట్ మీకు? ఇంకా 2-3 మెసేజ్లు డిస్ప్లే చేస్తాను. అలా ఇదే చేద్దాం, చూడండి. కాకపోతే వేరే సరే చూడండి, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అని వచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ ఫెయిల్, ఇంకోసారి ఆపరేషన్ ఫెయిల్, ఇంకోసారి
మనం ఎన్నిసార్లు మెయింటైన్ చేస్తే లాస్ట్ టైంకి సార్ అట్ ఏ టైం రాదా సార్? ఫోర్ మెసేజెస్ అట్ ఏ టైం. అట్ ఏ టైం ఫోర్ పాపప్స్ డిస్ప్లే అవ్వవు కదా, మీరు ఎక్కడ చూసింది అలాంటిది అట్ ఏ టైం 4 పాపప్స్? సార్ ఒక్కొక్కసారి ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది కదా సార్. పారాగ్రాఫ్ లాగా అది పాపప్ అంటాం, అది డిస్ప్లే అవడానికి మనకు సపరేట్ ఫంక్షనాలిటీ ఉంది. మెసేజెస్ లో చైన్ ఆపరేటర్ యూజ్ చేద్దామా సార్ డైరెక్ట్ అనే సీక్వెన్స్ గా? చైన్ ఆపరేటరా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, చూద్దాం. కానీ మెసేజ్ ఎప్పుడైనా ఒకటే ప్రింట్ చేస్తుంటాం జనరల్గా, కంటిన్యూస్గా ఇట్లా ఉండవు. ఎందుకంటే అసలు జస్ట్ స్టేటస్ ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ అయిందా లేదా అనే దానికి చెక్ చేస్తాం. ఇది ఇద్దాం ఆపరేషన్, పడొచ్చో లేదో నాకు కూడా పక్కా తెలియదు, నేను ఎప్పుడు వాడలేదు. మూడు తీసేస్తున్నా. ఇప్పుడు ఇంతే కదా, మెసేజ్ అని పెట్టాను, కామా పెట్టి సపరేట్ చేశాను, చైన్ ఆపరేటర్ ఇచ్చాను, వాడొచ్చలేదు. కానీ మెసేజ్ 1 by 1 డిస్ప్లే చేయడం మీనింగ్లెస్, ఆపరేషన్ ఫెయిల్. అన్ని మెసేజెస్ ఏమి ఉండవుగా జనరల్గా, మెసేజ్ అంటే ప్రీవియస్ గురించి ఇట్లా చేయొచ్చు. చైన్ ఆపరేటర్ ఇక్కడ కూడా వర్క్ చేసింది, ఓకేనా? అంతేలే, చైన్ ఆపరేటర్ అంటే సేమ్ కీవర్డ్ యూజ్ చేసి మల్టిపుల్ ఆపరేషన్ చేసినప్పుడు కామాతో సపరేట్ చేసి ఆపరేషన్స్ అన్ని చైన్ ఆపరేటర్ రీప్లేస్ చేసి ఒక్కసారి మెన్షన్ చేస్తే చాలు కీవర్డ్, ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎలాగో ఎట్ ఏ టైం ఒక మెసేజే డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి అప్పుడు మెసేజ్ క్లాస్ వల్ల యూజ్ ఏముంది సార్ ఇక్కడ? మెసేజ్ క్లాస్ వల్ల యూజ్ ఏముందా చెప్తా, అదే చెప్పబోతున్నా, మీరు అడిగారు. మెసేజ్ క్లాస్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ మెసేజ్లు అన్నీ మీరు ఏ భాషలో చేశారు? ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంగ్లీష్. ఓకేనా? మీ ప్రోడక్ట్ ఎక్కడో జపానీస్కో జర్మనీకో వెళ్ళింది, ఓకేనా? ఇక్కడ లాంగ్వేజ్ కన్సిడరేషన్స్ అని ఉంటాయి, ఓకేనా? ఇక్కడ ట్రాన్స్లేషన్ అని కనపడుతుందా? ట్రాన్స్లేషన్ అందరికి గో టు. హలో సార్ కనపడుతుంది సార్. ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేస్తే, ఆ మెసేజ్ మీద క్లిక్ చేసి ట్రాన్స్లేషన్ మీద ఎన్ని మెసేజ్లు కావాలంటే అన్నిటి మీద క్లిక్ చేసుకొని గో టు ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నుంచి జర్మన్కి పోవాలండి. కాకపోతే ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనకు మారవు, ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ కొన్ని మెయింటైన్ చేయాలి దానికి బేసిస్ వాళ్ళు, ఓకేనా? అది క్లిక్ చేస్తే స్టిల్ వన్ టెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్డ్, ఆ మెసేజ్లు ప్రాసెస్ అవుతాయి, ఓకేనా? ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి ఆ లాంగ్వేజ్లోకి. అంటే మెసేజ్ క్లాస్ మెయింటైన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? వీ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ టు అదర్ లాంగ్వేజ్. మళ్ళీ వచ్చి వాళ్ళ మెసేజ్లు ఇవన్నీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని జర్మన్ లాంగ్వేజ్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అదే జర్మన్కి కన్వర్ట్ అయిపోతుంది. అర్థమైందా బెనిఫిట్? నావిగేషన్ ఏంటంటే గో టు ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ దగ్గరికి వెళ్తే ఒరిజినల్ లాంగ్వేజ్ అది ఏ లాంగ్వేజ్లో ఉంది, టార్గెట్ లాంగ్వేజ్ మనం మార్చాలనుకున్నది ఎక్కడ డిఈనా, ఇక్కడ ఏం మార్చాలంటే అవి వస్తాయి మీకు, రకరకాల లాంగ్వేజ్ కోడ్స్ ఉంటాయి, ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి, ఆ కంట్రీకి అన్ని ఎక్కడ ఉన్నాయనేది గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది మీకు, ఓకే? ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. యాక్చువల్గా ఇవన్నీ కనపడడానికి సమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేసి ఉంటాయి అనమాట మనకి. ఇది ప్రాక్టీస్ సిస్టమ్ కదా. ఇక్కడ క్లియరా మెసేజెస్? ఇంకో కీవర్డ్ ఉంది చూడండి, కాపీ చేశాను ప్రోగ్రాము. ఇంకో కీవర్డ్ ఉంది, ఎర్రర్ మెసేజ్ ఇచ్చాను. ప్రాసెస్ ఏంటి? ఆపరేషన్ స్టాప్ చేస్తుంది ఎర్రర్, ఓకే?
మీకు మరి స్క్రీన్ రాదు సార్, స్టాప్ అయిపోతుంది. స్క్రీన్ కనపడలేదా? స్క్రీన్ కనపడుతుంది సార్, అది స్టాప్ అయిపోతుందని చెప్తున్నా సార్ అంతే. స్టాప్ అయిపోతుంది. ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఫ్రీజ్ చేస్తుంది. ఫర్దర్ ఎగ్జిక్యూషన్ అవ్వదు, అంటే 4th లైన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. వచ్చిందా? ఆపరేషన్ ఫెయిల్ అని వచ్చింది. ఓకేనా? మళ్ళీ బ్యాక్ రావాలి. కానీ నాకు ఎలా రిక్వైర్మెంట్ ఉందంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్ లాగే రావాలి, కానీ చూపించారు మాత్రం ఎర్రర్ మెసేజ్ లాగా చూపించారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఒక ఆప్షన్ ఉంది డిస్ప్లే లైక్ అని, ఓన్లీ దీనికి మాత్రం ఇది ఎర్రర్ మెసేజ్ లాగా చూపించాలనుకో చూడండి ఈ అని ఉంది. ఓన్లీ కనపడేదే ఎర్రర్ మెసేజ్ లాగా కనపడుతుంది. ఇక నేను యాక్చువల్గా ఎలా డిక్లేర్ చేసా? ఐ అని చేసా, అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్. యాక్చువల్గా కనపడేది మాత్రం ఎలా కనపడాలి? ఎర్రర్ లాగా కనపడాలని చెప్పాను. ఈ కీవర్డ్ అక్కడక్కడ వాడుతూ ఉంటారు. డిస్ప్లే లైక్ ఎర్రర్ అంటే ఎర్రర్ కాబట్టి బ్యాక్ వచ్చి చేంజ్ చేసుకోండి అన్నట్టు. ఎలా కనపడింది? ఆపరేషన్ ఫెయిల్, కానీ డిస్ప్లే ఎలా అయింది? రెడ్ కలర్లో ఎర్రర్ మెసేజ్ అన్నట్టు కనపడింది కదా. మామూలుగా ఎలా కనపడుతుంది? ఆ డిస్ప్లే లైక్ కీవర్డ్ తీసేస్తే ఎలా కనపడుతుంది? కానీ ఎర్రర్ ఏం కాదు. డిస్ప్లే లైక్ కీవర్డ్ తీసేసిన ఇప్పుడు ఎలా కనపడుతుంది చూడండి. నార్మల్ ఐ అని కనపడుతుంది, ఇన్ఫర్మేషన్ మెసేజ్ అని. ఓకేనా? ఆపరేషన్ ఫెయిల్ అని కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. సేమ్ ఎర్రర్ లాగా కనపడాలంటారు, అప్పుడు డిస్ప్లే లైక్ కీవర్డ్ వాడచ్చు. ఓకేనా? ఇది ఒక్కదానికే డిస్ప్లే లైక్ వాడారు, వేరే వేరే కన్వర్షన్స్కి ఏం వాడరు. ఓకే, ఆపరేషన్ ఫెయిల్ అని ఎర్రర్ మెసేజ్ లాగా కనపడుతుంది. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ లుక్ లైక్ ఎర్రర్ మెసేజ్. ఈ కీవర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే లైక్ అని. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలిసి ఇప్పటివరకు సిస్టమ్ వరకు లేదు. అన్ని ప్రాక్టీస్ చేసాను, మొత్తం ఇప్పటివరకు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేశాను. రేడియో బటన్, చెక్ బాక్సెస్, ఫంక్షన్ కోడ్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఆదిలక్ష్మి మీరు ఏదో డౌట్ అన్నారు కదా, స్క్రీన్ షేర్ చేయండి. అది క్లియర్ సార్. అది ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, ఇన్ఫర్మేషన్ కి లైక్ మెసేజ్ అది మనం ఎట్ ఏ టైం డిస్ప్లే చేయలేమా రిజల్ట్ అని చెప్పేసి అదొకటి సార్. నెక్స్ట్ 3 numbers యాడ్ చేయమని చెప్పేసి అనుకున్నాం కదా, అయిందా? అయింది సార్. బట్ కానీ అది కరెక్ట్ ప్రాసెస్ లేదా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంది సార్. ఏం చేయొచ్చు, ఎన్ని నెంబర్లైనా యాడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నేను మీకు పర్సనల్ గా స్కైప్ లో అది మెసేజ్ పెట్టాను సార్. అది కరెక్ట్ ప్రాసెస్ ఏనా లేకపోతే అనదర్ ప్రాసెస్ ఏమన్నా మనం చేయొచ్చు అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం చూస్తాను. ఓకే సార్. స్కైప్ లో పెట్టారా? అవును సార్, అవును.